అమ్మ మా ఫ్రెండ్ ఉసిరికాయలు వాళ్ళ చెట్టు ఇచ్చిందనమాట. సిటీ కేబుల్ రాణి అని తను. ఇవన్నీ కడిగి బాగా ఆరబెట్టేశాను. వాటిని మా అత్తగారు చేసేది ఇలాగ పచ్చడి. వాటిని ఏం చేస్తున్నామంటే రోట్లో వేసి దంచితే ఇట్లా వస్తుంది. ఇట్లా చెరిగేసి ఇట్లా ముందుకు వచ్చిందంతా ఇట్లా తీసేసి ఇట్లా చేసేసుకోవాలన్నమాట. నూనెలో వేయించే పని లేకుండా, కాయలు లేకుండా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఎట్లా పడతానో చూపిస్తానమ్మా. ఓకే అమ్మా. ఇట్లా చాట్లో పోసి చెరిగేది అత్తయ్య గారు కూడా. రోట్లో దంచుకొచ్చేసి చెరగటం అనమాట. ఓకే అమ్మా. అమ్మ రోట్లో దక్కి చెరిగితే ఇట్లా వచ్చిందనమాట. చక్కగా పై ఇదంతా గింజలన్నీ ఏరేసుకొని చెరుక్కొని ఇట్లా పెట్టేసుకున్నాను. కావాల్సిన వరకు తీసుకొని మరీ గింజలు వస్తున్నాయి లేక అనుకున్నాక ఇది వదిలేసాను అనమాట. ఇది ఎండలో పెట్టి ఏం చేస్తామంటే మిక్సీ వేసి ఉంచుకుంటే మనం హెన్నాలో కలిపి పెట్టుకోవచ్చు తలకి, లేదా చివరిదాకా ఇంకా ఏరుకోవచ్చు కొట్టి. ఇక నేను ఇది వదిలేద్దాం అనుకున్నాను, ఇంతవరకు చేసుకుందాం అనుకున్నాను. కలిపేటప్పుడు చూపిస్తా అమ్మా. అమ్మ ఈ ఉసిరికాయ తురుము చూశారు కదా, కొలిసాను. 2.5 కేజీలు అయింది. దీంతో అయితే 5 అయింది. ఒకటేమో దీంతో ఒకటి ఉప్పు తీసుకున్నాను, కళ్ళుప్పే మిక్సీ వేసి పెట్టేశాను. 1.5 ఏమో కారం తీసుకున్నాను, మెంతిపిండి ఆవపిండి కలిపి, పసుపు, వెల్లుల్లిపాయలు ఒలిసి ముక్కలు కోసేసాను కాసిని, కొంచెం చిక్కగా కొత్త చింతపండు 1 కప్పుడు గుజ్జు తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం మనం పులిహోరలోకి వేసినట్టుగా కొంచెం బెల్లం వేస్తాను. ఈ 2 మాత్రం తాళింపులో వేస్తాను అనమాట. ఇవన్నీ మాత్రం ఇప్పుడు కలిపేస్తాను. ఓకే అమ్మ, కలిపాక చూపిస్తాను. నిమ్మరసం ఒక 15 కాయలు నిమ్మరసం తీసుకున్నాను. ఓకే అమ్మ, కలిపాక చూపిస్తాను. అమ్మ ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి కలిపాను. ఇంకా తాళింపు పెట్టుకొచ్చి వేరుశనగ నూనెతో తాళింపు పెడతాను. ఆ నూనెలోనే కొంచెం చింతపండు గుజ్జును కొంచెం బెల్లం వేసేసి తీసుకొచ్చి కలిపేస్తే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదా. గింజలు లేకుండా ఇట్లా చేసేసి తొక్కుడు పచ్చడి లాగా, ఉసిరికాయ తొక్కుడు పచ్చడి తిరగమాత వేసి కలిపాక చూపిస్తా. పచ్చడికి తాళింపు వేసుకుందామమ్మా. నూనె పెట్టాను. ఒక సుమారుగా కేజీ దాకా పెట్టినట్టే, 1 కేజీ పైనే. ఇవన్నీ మామూలు కొంచెం వేసాను దినుసులన్నీ. వెల్లుల్లిపాయలే కొంచెం ఎక్కువ వేస్తాను తక్కి, కరివేపాకు ఇవి ఇందాక వేస్తానని చెప్పా కదా, ఇంగువ ఇంతే. చింతపండు గుజ్జు అంత చిక్కగా తీసుకోవాలి. కొత్త చింతపండు వేడి నీళ్ళలో పెట్టేసి చిక్కగా, కొంచెం బెల్లం, కొంచెం అంటే కొంచెం వేసినట్టు కూడా తెలియదు కానీ టేస్ట్.
అయిపోయిందమ్మా, ఇంకా గ్యాస్ తీసేద్దాం. కాకపోతే ఇప్పుడే కలపను దీనిలో, ఎందుకంటే దీంట్లో నిమ్మకాయ పిండే కదా, ఇది కొంచెం ఆరనేస్తా తాళింపు. కొంచెం ఆరిన తర్వాత కలిపేసుకుందాం. రెడీ పచ్చడి, రేపొద్దునికి బాగా ఊరుద్ది అనమాట. ఓకే అమ్మా, జై శ్రీరామ్. తిరుగుమాత నూనె కూడా కలిపేశానమ్మా. ఇంకా రేపొద్దున కల్లా మూత పెట్టి ఉంచితే రేపొద్దునకి 1 రోజు 2 రోజులు ఉంచుకోవచ్చు బయట. 1 రోజు 2 రోజులు ఉంచి మళ్ళీ కలిపేసి ఇట్లాగా సీసాలో తీసుకొని, మనం ఇదివరకైతే బయట ఉంచేవాళ్ళం, కొంచెం నలబడేది. కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఓకే అమ్మా. కొన్ని ఇప్పుడు రోట్లో దొక్కేసరికల్లా కొన్ని పెద్ద ముక్కలు, కొన్ని చిన్న ముక్కలు. ఫస్ట్ వచ్చినాయేమో పెద్ద ముక్కలుగా వస్తాయి, తర్వాత మళ్ళీ దొక్కినప్పుడేమో కొంచెం చిన్నగా వస్తాయి. అన్నీ కలిసి మిక్స్లో ఉన్నాయి, గింజలు మాత్రం ఉండవు అన్నమాట. ఓకే అమ్మా, జై శ్రీరామ. ఇలా నొక్కి పెట్టేసి 2 రోజుల తర్వాత మూత తెద్దామమ్మా, చక్కగా ఊరిపోయి. ఓకే అమ్మ, 2 రోజుల తర్వాత ఊరిన తర్వాత బాగా కలిపేశాను. నూనె అది కూడా బాగానే సరిపోయింది. కొంచెం లైట్గా ఉప్పు జల్లి కలిపేశాను. ఇంకా సీసాలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పిల్లలకి ఎప్పుడైనా పార్సిల్ వేస్తే కావాలంటే పంపించవచ్చు, లేకపోతే మనమే వాడుకోవచ్చు. వాళ్ళకు కూడా ఆరోగ్యానికి మంచిది కదా, కొంచెం కొంచెం పంపిద్దామనే ఉద్దేశంతో చేశాను అన్నమాట. ఓకే అమ్మ, జై శ్రీరామ్.